జోసా కౌన్సిలింగ్లో చాలామందికి యాజ్ యూజువల్ కంప్యూటర్ సైన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఈరోజు వీడియోలో కంప్యూటర్ సైన్స్ చేయదలుచుకునే వాళ్ళకి ఆప్షన్స్ ఏమున్నాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మన అందరికీ తెలుసు, 4 year కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఆల్ 23 IITs ప్రొవైడ్ 4 years కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. వీటితో పాటు దెర్ ఆర్ అదర్ బ్రాంచెస్. కంప్యూటర్ సైన్స్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆర్ ఆ రంగంలో దిగాలనుకునే వాళ్ళు, ఆ రంగంలో ఏమైనా ఉద్యోగాలు తెచ్చుకునే ప్లేస్మెంట్స్ కోసం తాపత్రయపడే వాళ్ళు ఇంకేం బ్రాంచెస్ తీసుకోవచ్చు అన్న ఆప్షన్స్ ఇవాళ డిస్కస్ చేద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ వీడియో, పూర్తిగా వినండి టిల్ ద లాస్ట్. అండ్ వీ విల్ ఆల్సో డిస్కస్ ద వేరియస్ combinations and how you can use these combinations to your benefit. కాకపోతే let me again tell you, this video is not to encourage you to look at IT. కంప్యూటర్ సైన్స్ అంటే క్రేజ్ ఉంది, బట్ ఈ వీడియో ఐ డు నాట్ వాంట్ టు ఎంకరేజ్ దట్ క్రేజ్. ఐఐటీస్లో కోర్ బ్రాంచులు తీసుకున్నా కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్లో ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి వీఆర్ గోయింగ్ టు కవర్ దిస్ కోర్స్. బట్ దిస్ డస్ నాట్ మీన్ దాట్ కోర్ బ్రాంచెస్ పక్కకి పెట్టి ఇవే కోర్సులు తీసుకోవాలని ఐఎమ్ నాట్ రికమెండింగ్. సో ఆ పర్స్పెక్టివ్లో you have to view this video. So let's start this. So first let us look at IIT Bombay. IIT Bombay lo manaki 4 years conventional BTech course undi. Opening rank, opening and closing rank is for open category gender neutral. Open category gender neutral 1 and closing rank is 68. అదే ఫీమేల్స్ అంటే మీరు ఒక 10% 15% మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఐఐటి బాంబేలో ఇంకొక ఇంట్రెస్టింగ్ కోర్స్ ఉంది, బిఎస్ ఇన్ మ్యాథమెటిక్స్. బిఎస్ ఇన్ మ్యాథమెటిక్స్ అంటే బ్యాచులర్స్ ఆఫ్ సైన్స్ ఇన్ మ్యాథమెటిక్స్. ఇట్ హస్ గాట్ నథింగ్ టు డూ విత్ కంప్యూటర్ సైన్స్. మీరు అడగచ్చు ఇక్కడ ఎందుకు ఉంది అని. సో మీరు చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ప్లస్ థియరిటికల్ కంప్యూటర్ సైన్స్కి పునాది, ఫౌండేషన్ అనేది మ్యాథ్స్. సో ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళు, మ్యాథ్స్ తీసుకున్న వాళ్ళకి ఆ ఏరియాలో వెళ్ళడానికి చాలా చాలా స్కోప్ ఉంది. ఓకే, సో దిస్ ఇస్ నాట్ ఎ ప్యూర్, దిస్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ కంప్యూటింగ్. కాకపోతే ఈ కోర్స్ తీసుకొని ఆ రిలేటెడ్ ఏరియాస్కి వెళ్ళొచ్చు. సో ఈ కోర్స్ కూడా ఎలా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ లాస్ట్ 2 సెమిస్టర్స్లో చాలా ఎలెక్టివ్స్ ఉంటాయి, ఆ ఎలెక్టివ్స్ తీసుకోవచ్చు. థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ కొన్ని కోర్సెస్ కవర్ చేస్తాయి, బట్ ప్రైమర్లీ ఇట్ ఈస్ ఆన్ మ్యాథ్స్. సో ఈ కోర్స్ ఎవరు తీసుకోవాలి అంటే మ్యాథ్స్లో చాలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, మ్యాథ్స్లో చాలా స్ట్రెంగ్త్ ఉన్నవాళ్ళు. అక్కడి నుంచి ఐదర్ దే వాంట్ టు గెట్ ఇన్ టు థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ అండ్ రీసెర్చ్, ఆర్ దే వాంట్ టు గెట్ ఇన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ఈ ఎలెక్టివ్స్ తీసుకొని, ఈ ఇంటర్న్షిప్స్ తీసుకొని చేసేవాళ్ళు. బట్ దిస్ ఇస్ నాట్ ఫర్ ప్రోగ్రామింగ్ రిలేటెడ్ జాబ్స్కి కాదు ఇది. దిస్ ఇస్ ఫర్, నేను చెప్పాను కదా, థియరిటికల్ కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ఈ ఏరియాస్లో ఉన్నవాళ్ళు ఈ కోర్సుకి వెళ్ళొచ్చు. అయితే బిఎస్సీ ఇన్ మ్యాథమెటిక్స్ అట్ ఐఐటి బాంబే ఒకటి జేఈ అడ్వాన్స్ ద్వారా తీసుకుంటారు. జేఈ అడ్వాన్స్ కాకుండా వాళ్ళు ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్కి క్వాలిఫై అయ్యే వాళ్ళకు కూడా ఒక 8 సీట్లు ఈ ప్రోగ్రాంలో ఇస్తారు. దానికి ఏం చేస్తారంటే దెర్ ఇస్ అ ఇంటర్వ్యూ ఆర్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ కండక్ట్ చేసి తీసుకుంటారు. June 2nd and 3rd అవి కండక్ట్ అవుతాయి. సో దాని ప్రకారంగా ఒక 8 సీట్లు కేటాయిస్తారు. ఇట్స్ ఇంట్రెస్టింగ్ కోర్స్, బట్ అగైన్ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ దోస్ స్టూడెంట్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్లో ప్యాషన్ ఉంటే, ఎందుకంటే హై లెవెల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది. సో మ్యాథ్స్లో ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు ఈ కోర్స్కి వెళ్ళాలి. తర్వాత ఐఐటి ఢిల్లీలో సిఎస్సి 4 years బీటెక్ కోర్స్. తర్వాత 5 years, దెర్ ఇస్ అ 5 year డ్యూయల్ డిగ్రీ బీటెక్ ఎంటెక్. బీటెక్ అండ్ ఎంటెక్ అడగచ్చు మీరు, ఈ 1 year ఇంపార్టెంట్ అని. నన్ను అడిగితే 1 year ఎక్స్ట్రా చేయడం వల్ల ఏమీ నష్టం ఉండదు. ఎందుకంటే ఆ 5th yearలో టిపికల్లీ ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, చాలా మంచి రీసెర్చ్ ప్రాజెక్ట్ ఉంటుంది, చాలా మంచి అవకాశాలు ఉంటాయి. స్పెషలీ ఈ ఫస్ట్ అండ్ సెకండ్ జనరేషన్ ఐఐటీస్లో చాలా రీసెర్చ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సో 1 year ఎక్స్ట్రా తీసుకున్నా కూడా ఇట్ ఈస్ వెల్ వర్త్ ఇట్. ఎందుకంటే కొంతమంది అడుగుతారు, ఈ 5 year బీటెక్ ఎంటెక్ తీసుకునే బదులు ఒక కిందన ఐఐటి, ఒక డౌన్ రేటెడ్, ఆ లోవర్ ఐఐటిలో
ఒక 4 year చేయొచ్చు కదా అని. బట్ ఐ వుడ్ సే దట్ ఒక ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్లో చేయడం, ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ 1 more year, ఇట్ ఈస్ వర్త్ ఇట్ అని నేను అంటాను. ఇఫ్ యూ సీ వాళ్ళ క్లోజింగ్ ర్యాంక్ చూడండి, 204 ఇస్ ద క్లోజింగ్ ర్యాంక్ ఫర్ దాట్. ఆ తర్వాత ఐఐటి ఢిల్లీలో మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది. Now maths and computing, again as I told you, maths is the foundation for computation. So అందుకోసం ఈ కోర్సులో మ్యాథ్స్ ఉంటుంది, కాంప్యూటేషన్ కూడా ఉంటుంది. థియరిటికల్ కంప్యూటర్ సైన్స్, కాంప్యూటేషనల్ టెక్నిక్స్ ఇవి డిస్కస్ చేస్తారు. సో దిస్ ఇస్ నాట్ అ కోర్స్ ఫర్ ప్రోగ్రామింగ్. ప్రోగ్రామింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే సిఎస్సి, ఎందుకంటే సిఎస్సి ఈజ్ మోర్ బాదర్డ్ అబౌట్ ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్, ఎందుకంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటారు. సో ప్రోగ్రామింగ్ ఆ ఫీల్డ్లో వెళ్ళాలి అంటే సిఎస్సి. ఇది మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్లో మ్యాథ్స్ బేసిస్, మ్యాథ్స్ చాలా ఉంటాయి కోర్సెస్. ఒక 60% ఆఫ్ ద కోర్సెస్ విల్ బి 60 to 70% ఆఫ్ ద కోర్సెస్ విల్ బి ఇన్ మ్యాథ్స్, ప్లస్ ద రిమైనింగ్ కోర్సెస్ విల్ బి ఇన్ కాంప్యూటేషన్. సో అగైన్ whoever is interested in theoretical computer science, whoever is interested in artificial intelligence, data science and research, ఈ ఏరియాస్లో ఉన్న ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఎందుకంటే there is an overlap between CSE and maths and computing. రిక్రూటర్స్ కూడా ప్రధానంగా ఆ హై లెవెల్ రిక్రూట్మెంట్ ఏదైతే జరుగుతుందో అవి ప్రధానంగా కామన్ రిక్రూటర్స్ ఉంటారు. సిమిలర్ కైండ్ ఆఫ్ జాబ్స్ కూడా వస్తూ ఉంటాయి వీళ్ళకి. సో మీకు ఒకవేళ కంప్యూటర్ సైన్స్ రాలేదు ఆ ఇన్స్టిట్యూట్లో, కానీ మీరు ఆ ఏరియాలో ఇంట్రెస్ట్ ఉంది, మ్యాథ్స్ మీ స్ట్రెంగ్త్, అగైన్ దిస్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ మ్యాథ్స్ మీ స్ట్రెంగ్త్ అండ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాథ్స్, ఎందుకంటే 60% మినిమం ఈ కోర్సులో మ్యాథ్స్ ఉంటుంది. అండ్ మ్యాథ్స్ ఇస్ అ డ్రై ఏరియా, నాట్ ఎవ్రీబడి విల్ లైక్ ఇట్. సో ఇఫ్ యూ థింక్ యూ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యాథ్స్, మీరు తప్పకుండా ఈ కోర్సు మీరు తీసుకోవచ్చు. యూ కెన్ ఎక్స్ప్లోర్ దిస్ కోర్స్. అండ్ ఐఐటి ఢిల్లీలో 4 year బీటెక్ ఉంది, 5 year బీటెక్ అండ్ ఎంటెక్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్లో ఉంది. మీరు చూస్తే 417 క్లోజింగ్ ర్యాంక్. నెక్స్ట్ ఐఐటి మెడ్రాస్లో కంప్యూటర్ సైన్స్ ఉంది, 4 year బీటెక్ ఎంటెక్. ఆ తర్వాత ఐఐటి మెడ్రాస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా అనలిటిక్స్ ఉంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్, క్లోజింగ్ ర్యాంక్ 419 ఓపెన్ కేటగిరీ. సో ఈ ఐఐటి బాంబే, ఢిల్లీ అండ్ మెడ్రాస్లో కోర్సెస్ ఈ విధంగా ఉన్నాయి. లెట్ us get into ఐఐటి కాన్పూర్. ఐఐటి కాన్పూర్లో 4 years బీటెక్ ఉంది కామన్, తర్వాత మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ కూడా 4 years ఉంది. బట్ దిస్ ఇస్ అ బ్యాచిలర్ ఇన్ సైన్స్. తర్వాత బ్యాచిలర్ ఇన్ సైన్స్ స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్ అని ఉంటుంది. సో కొంతమంది పేరెంట్స్ అడుగుతారు బిఈ బిఎస్ తీసుకోవాలా అని. బిఎస్ తీసుకోవడం వల్ల ఏమైనా డిసడ్వాంటేజ్ అని? అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఇది జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ నామెన్క్లేచర్. దీనివల్ల మీరు ఏమి డౌన్ గ్రేడ్ అవ్వట్లేదు బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ బిఎస్, ఎందుకంటే బిఎస్ కోర్సెస్ చాలా ఉన్నాయి ఈ ఏరియాలోనే కాదు. ఇప్పుడు బయో ఇన్ఫర్మాటిక్స్లో ఐఐటి మెడ్రాస్లో ఒక బిఎస్ ఉంది. సో ఈ రకంగా చాలా బిఎస్లు ఉన్నాయి. సో బిఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ తీసుకోవడంలో మీకు ఏమీ ప్రాబ్లం లేదు, మీరేం నష్టపోరు. సో స్టాటిస్టిక్స్ అండ్ డేటా సైన్స్ ఉంది ఐఐటి కాన్పూర్లో. ఐఐటి ఖరగ్పూర్ వరకు వస్తే సిఎస్సి ట్రెడిషనల్ కోర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 4 years ప్యూర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్, అండ్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్. ప్లస్ లెట్ మీ టెల్ యూ, ఐఐటీస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆ స్పెషలైజేషను, ఆ ఫ్లేవర్ వస్తుంది. మన లోకల్ కాలేజెస్లోని, డీమ్డ్ యూనివర్సిటీస్లోని ఏఐ అండ్ ఎంఎల్ అని తగిలిస్తారు. అవన్నీ కమర్షియల్ ఇంట్రెస్ట్, అక్కడ ఏఐ అండ్ ఎంఎల్ ఏమి ఉండదు. అక్కడ ఏవో కొన్ని ఎలెక్టివ్స్ 3rd and 4th yearలో కొన్ని ఎలెక్టివ్స్ చేయించేసేసి అది ఏఐ అండ్ ఎంఎల్ అంటారు. సో అది పెద్ద ఏఐ అండ్ ఎంఎల్ కోర్స్ కాదు. సో డోంట్ కంపేర్ ఇట్ విత్ లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ ఆల్సో ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్. ఐఐటీస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ప్యూర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సు. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, ఐ థింక్ యూ షుడ్ బి టేకింగ్ దాట్. సో ఐఐటి ఖరగ్పూర్లో ఈ 3 branches ఉన్నాయి. తర్వాత ఐఐటి రూర్కీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ట్రెడిషనల్ కోర్స్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తర్వాత మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్. మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఇస్ అ 5 year ప్రోగ్రామ్ హియర్. అండ్ మీరు చూస్తే క్లోజింగ్ ర్యాంక్ ఇస్ 1512. ఓకే, నెక్స్ట్ ఐఐటి గౌహాటీలో సిఎస్సి 4 years, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 995 ఇస్ ద క్లోజింగ్ ర్యాంక్, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ 4 years 1021. తర్వాత ఐఐటి హైదరాబాద్లో మనకి 4 options ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ట్రెడిషనల్ కోర్స్ 4 year, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది, కాంప్యూటేషనల్ ఇంజనీరింగ్ అని ఒక ఇంట్రెస్టింగ్ కోర్స్ ఉంది. ఈ కాంప్యూటేషనల్ ఇంజనీరింగ్ ఐఐటి హైదరాబాద్ మాత్రమే ఉంది. ఇట్స్ అన్ ఇంటర్ డిసిప్లినరీ కోర్సు. ఇందులో అప్లైడ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది,
తర్వాత కోర్ ఇంజనీరింగ్లో కొన్ని ఫ్యాసెట్స్ దే ఎక్స్ప్లోర్, ఆ తర్వాత కాంప్యూటేషనల్ టెక్నిక్స్, ఇవి 3 కలిపి ఇట్స్ అ బ్యూటిఫుల్ కోర్స్. అయితే ఇందులో ఏంటంటే అగైన్ మ్యాథ్స్ కొంచెం కాంపోనెంట్, ఒక 30% ఆఫ్ ద కోర్స్ ఈజ్ ఇన్ మ్యాథ్స్, ఒక 30% విల్ బీ ఆన్ కాంప్యూటేషనల్ టెక్నిక్స్ అండ్ 30 to 40% విల్ బీ ఆన్ ఇంజనీరింగ్, కోర్ ఇంజనీరింగ్లో. సో ఇంటర్డిసిప్లినరీ. సో కంప్యూటర్ సైన్స్, డేటా అనలిటిక్స్, అప్లికేషన్స్ ఇన్ కోర్ ఇంజనీరింగ్ మీకు పనికొస్తుంది ఈ కోర్సు. సో లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ అప్లికేషన్స్ ఆర్ దేర్. సో ప్యూర్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, కోడింగ్ కైండ్ ఆఫ్ జాబ్స్ కావివి. సో అప్లికేషన్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇన్ కోర్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్, ఇది చాలా పనికొస్తుంది. సో డేటా సైన్స్ లో అప్లికేషన్స్ ఇన్ కోర్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్కి ఇది పనికొస్తుంది. అగైన్ దెర్ ఇస్ అ 30% మ్యాథ్స్ కాంపోనెంట్. సో మ్యాథ్స్లో మీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి. సో దిస్ ఇస్ ఐఐటి హైదరాబాద్. తర్వాత ఐఐటి వారణాసి 4-year కంప్యూటర్ సైన్స్. ఐఐటి వారణాసిలో డ్యూయల్ డిగ్రీ బీటెక్ అండ్ ఎంటెక్ 5-year కోర్స్. తర్వాత మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ 5-year కోర్స్. సో ఐఐటి వారణాసిలో మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది, కానీ 5-year కోర్స్. తర్వాత ఐఐటి ఇందోర్లో సిఎస్సి 4 years ఉంది, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది. తర్వాత ఐఐటి గాంధీనగర్లో ట్రెడిషనల్ సిఎస్సి ఉంది, 5-year సిఎస్సి బీటెక్ ఎంటెక్ ఉంది. తర్వాత ఐఐటి గాంధీనగర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 4-year కోర్స్ ఉంది. సో మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ 2309కి కూడా మీకు ఐఐటి గాంధీనగర్లో యూ హ్యావ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్. సో నెక్స్ట్ లెట్స్ గో టు ఐఐటి రోపార్. ఐఐటి రోపార్లో సిఎస్సి ఉంది, ఏఐ అండ్ డేటా ఇంజనీరింగ్ ఉంది, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది, 4-year బీటెక్. ఇక్కడ చూస్తే 3518కి మీకు రోపార్లో వస్తుంది. తర్వాత ఐఐటి జోధ్పూర్లో సిఎస్సి ఉంది, ఐఐటి జోధ్పూర్లో ఏఐ అండ్ డేటా సైన్స్ ఉంది. అయితే ఐఐటి జోధ్పూర్లో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. ఐఐటి జోధ్పూర్లో కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఆఫర్ చేస్తారు. సో మీరు కోర్ ఇంజనీరింగ్ తీసుకున్నా కూడా మీరు కంప్యూటర్ సైన్స్లో చాలా కోర్సెస్ తీసుకోవచ్చు ఐఐటి జోధ్పూర్లో. సో ఇన్ దిస్ కనెక్షన్ లెట్ మీ టెల్ యూ, ఈ జోసా కౌన్సిలింగ్ అవుతున్నప్పుడు చాలా ఐఐటీస్ ఓపెన్ హౌస్ అని కానీ డెమో అని కానీ సెషన్స్ కండక్ట్ చేస్తారు, అవి ఆన్లైన్లో కండక్ట్ చేస్తారు. సో మీరు తప్పకుండా మీరు ఈ అన్ని ఐఐటీస్, ఈ ఓపెన్ హౌస్ ఏ ఐఐటీస్ అయితే కండక్ట్ చేస్తాయో ఈ ఐఐటీస్ ఓపెన్ హౌస్ అయితే మీరు తప్పకుండా పార్టిసిపేట్ చేయాలి. సో దట్ మీకు తెలుస్తుంది అక్కడ వాళ్ళ కరిక్యులం ఎలా ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఎలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలా ఐఐటీస్లో మీకు మైనర్స్ అని ఉన్నాయి, ఆ తర్వాత ఐఐటి జోధ్పూర్ లాగా అదర్ ఎలెక్టివ్స్ తీసుకోవచ్చు. కొన్ని కోర్సెస్లో ఒక 60% ఆ కోర్ ఇంజనీరింగ్ ఉంటుంది, 40% అన్నది మీరు వేరే ఎలెక్టివ్స్ తీసుకోవచ్చు. ఆ ఎలెక్టివ్స్లో మీరు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ తీసుకోవచ్చు. ఇవి ఐఐటికి వేరీ అవుతూ ఉంటాయి. సో మీరు ఓపెన్ హౌస్లో మీరు పార్టిసిపేట్ చేస్తే ఆన్లైన్లో మీరు ఏం చేయక్కర్లేదు, ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ ఈ ఓపెన్ హౌస్లో పార్టిసిపేట్ చేయండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు, ఆ డీటెయిల్స్ వస్తాయి. సో మీకు ఒక క్లారిటీ అన్నది మీకు వస్తుంది. సో జోధ్పూర్లో దట్ ఇంట్రెస్టింగ్ పాసిబిలిటీస్ ఆర్ దేర్. తర్వాత ఐఐటి మండి కంప్యూటర్ సైన్స్ 4 years, ఐఐటి మండి డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ 4 years, అన్ని 4-year ప్రోగ్రామ్సే. మీరు ఇక్కడ చూస్తే 4089 వరకు వెళ్ళింది. జోధ్పూర్లో ఏఐ అండ్ డేటా సైన్స్ 4182 వరకు వెళ్ళింది. అంటే ఇది ఓపెన్ కేటగిరీ, అంటే మీకు కేటగిరీ రిజర్వేషన్లో ఇంకా కొంచెం కిందికి వెళ్తుంది. ఆ తర్వాత ఐఐటి పట్నాలో చాలా ఇంట్రెస్టింగ్ కోర్సెస్ ఉన్నాయి కంప్యూటర్ రిలేటెడ్. సో దాదాపుగా ఒక మనకి 7 కోర్సెస్ ఉన్నాయి. ఒక సిఎస్సి ట్రెడిషనల్ కోర్స్, తర్వాత బీటెక్ సిఎస్సి అండ్ ఎంబీఏ ఇన్ డిజిటల్ బిజినెస్ మేనేజ్మెంట్. ఇది 5-year కోర్స్. ఇది అంటే మీకు బీటెక్ వస్తుంది, ఎంబీఏ వస్తుంది. ఓకే, ఇది ఈ ఎంబీఏ డిగ్రీ ఏంటంటే మీకు ఐఐఎం బోధ్గయాలో ఒక ఐఐఎం ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, వాళ్ళ డిగ్రీ ఎంబీఏ డిగ్రీ వస్తుంది. అండ్ ఐఐటి పట్నా బీటెక్ వస్తుంది. సో అలాగే ఐఐటి పట్నాలో ఏఐ అండ్ డేటా సైన్స్ ఉంది. తర్వాత ఐఐటి పట్నాలో బీటెక్ సిఎస్సి అండ్ ఎంటెక్ ఇన్ సిఎస్సి 5-year కోర్స్, డ్యూయల్ డిగ్రీ. తర్వాత ఐఐటి పట్నాలో బీటెక్ ఏఐ డేటా సైన్స్, ఎంబీఏ ఇన్ డిజిటల్ బిజినెస్ మేనేజ్మెంట్. ఓకే, సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది సిఎస్సి, ఇది ఏఐ అండ్ డేటా సైన్స్. తర్వాత ఐఐటి పట్నాలో మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ 4 years ఉంది. తర్వాత బీటెక్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్, ఎంబీఏ ఇన్
డిజిటల్ బిజినెస్ మేనేజ్మెంట్ ఉంది. ఆ తర్వాత ఐఐటి పట్నాలో బీటెక్ ప్లస్ ఎంటెక్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ చాలా చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. సో మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందంటే యూ కెన్ పర్స్యూ దీస్ థింగ్స్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ రెలవెంట్ కోర్సెస్. అండ్ ఐఐటి పట్నా ఈజ్ ఆల్సో నాట్ అ బ్యాడ్ ఐఐటి, సెకండ్ జనరేషన్ ఐఐటి. సో ఆ తర్వాత మీ ఇంట్రెస్ట్, సో దిస్ విల్ గివ్ యూ అన్ యాక్చువల్లీ అన్ ఎంట్రీ ఇన్ టు ద ఫీల్డ్. ఆ తర్వాత మీ ఇంట్రెస్ట్తో మీరు ఎంత వర్క్ చేస్తున్నారు, మీరు ఏ ఇంటర్న్షిప్ చేశారు, మీరు ఎంత ఆ ఏరియాలో మీరు ఏం ప్రాజెక్ట్స్ చేశారు, ఏ అసైన్మెంట్స్ చేశారు, ఎలా డెవలప్ చేసుకున్నారు, దాని మీద మీకు ఓపెనింగ్స్ వస్తాయి. సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ బ్రాంచెస్ ఇన్ పట్నా. 5683 వరకు వెళ్తుంది చూడండి. మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 5683 వరకు ఓపెన్ కేటగిరీలో మీకు ఒక ఐఐటిలో, సెకండ్ జనరేషన్ ఐఐటిలో మీకు కంప్యూటర్ సైన్స్లో మీకు ప్రవేశం దొరుకుతుంది. నెక్స్ట్ లెట్స్ లుక్ అట్ ఐఐటి భువనేశ్వర్. ఐఐటి భువనేశ్వర్లో ఈ కాంబినేషన్స్ ఏం లేవు, ఓన్లీ వన్, అండ్ దట్ ఇస్ బీటెక్ 4 years. ఆ తర్వాత ఐఐటి ధన్బాద్లో సిఎస్సి ఉంది 3846 అండ్ మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ 4956. ఐఐటి ధన్బాద్ యాక్చువల్లీ సెకండ్ జనరేషన్ ఐఐటితో కలుపుతారు కానీ ఇట్స్ 100 years old. ఈ సంవత్సరం సెంటనరీ సెలబ్రేషన్ చేస్తున్నారు. కానీ వాళ్ళ ఫోకస్ ఇనిషియలీ పెట్టినప్పుడు వాజ్ ఇన్ మైనింగ్, కానీ ఇప్పుడు ఒక జనరల్ ఇంజనీరింగ్, నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ లాగా ఉంటుంది. తర్వాత మంచి ప్లేస్మెంట్స్ అవి జరుగుతాయి. ఓల్డ్ ఇన్స్టిట్యూషన్, మంచి లెగసీ ఉంది, గుడ్ స్టూడెంట్ పాపులేషన్. వాళ్ళ మ్యాథ్స్ డిపార్ట్మెంట్ ఈజ్ వెరీ స్ట్రాంగ్. సో మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఈజ్ అ వెరీ గుడ్ కోర్స్. మేము ఎవ్రీ ఇయర్ మేము ఐఐటి ధన్బాద్కి వెళ్ళి మేము తీసుకుంటాం స్టూడెంట్స్ని ఫర్ అవర్ టీచింగ్ అసైన్మెంట్స్. సో వాళ్ళని ట్రైనీ ఫ్యాకల్టీగా తీసుకుంటాం. సూపర్ మ్యాథ్స్ అండ్ సూపర్ ఫిజిక్స్, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్లో ఐఐటి ధన్బాద్లో మాకు మంచి క్యాండిడేట్స్ దొరుకుతారు. బట్ మీరు సిఎస్సిలో ఇంట్రెస్ట్ ఉంది, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్, ఈ ధన్బాద్ని మీరు కొంచెం సీరియస్గా మీరు ఆలోచించవచ్చు. 4956 ఈజ్ ధన్బాద్ క్లోజింగ్ ర్యాంక్. ఆ తర్వాత ఐఐటి తిరుపతి ఓన్లీ 1 ప్రోగ్రామ్, అది 4 year బీటెక్. ఓకే. ఆ తర్వాత ఐఐటి గోవా 40705371 4 year బీటెక్. ఆ తర్వాత మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ 4 year బీటెక్ ఉంది. ఆ తర్వాత ఐఐటి పలక్కాడ్లో కంప్యూటర్ సైన్స్ ఉంది. తర్వాత డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 4 year బీటెక్ ఉంది. ఇక్కడ చూస్తే మీరు చూడండి 8000 ఓపెన్ కేటగిరీలో 8000 వరకు వెళ్తుంది. అంటే మీకు ఇది జెండర్ న్యూట్రల్. గర్ల్స్ అంటే ఇంకొక 10% యాడ్ చేసుకోవచ్చు, మీరు 10 to 15% యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఐఐటి జమ్మూలో 6310 4 year బీటెక్, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ ఆల్మోస్ట్ 8000 వరకు వెళ్తుంది. ఐఐటి ధార్వాడ్లో సిఎస్సి 6375, మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ 7381. తర్వాత ఐఐటి బిలాయ్లో కంప్యూటర్ సైన్స్ 6516 అండ్ ఐఐటి బిలాయ్లో డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ at 7570. సో ఇన్ దిస్ కనెక్షన్ నాకు చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏంటంటే థర్డ్ జనరేషన్ అంటే తిరుపతి కిందన, థర్డ్ జనరేషన్లో తిరుపతి ఆన్వర్డ్స్లో కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలా, లేకపోతే ట్రిచి, రౌర్కేలా, వరంగల్ అండ్ సూరత్కల్లో కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలా అన్న క్వశ్చను. సో వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్. బట్ నన్ను అడిగితే నా పర్సనల్ ప్రిఫరెన్స్, బట్ అగైన్ మీరు ఇండివిజువల్ రీసెర్చ్ చేయాలి. ఈ ఎన్ఐటీస్ ఏదైతే చెప్తున్నానో 4 ఎన్ఐటీస్, దే ఆర్ ఆల్ ఓల్డ్ ఇన్స్టిట్యూషన్స్. అయితే వీళ్ళు రిక్రూటర్స్తో చాలా కనెక్షన్స్ అవి ఉన్నాయి. సో డిపార్ట్మెంట్స్ ఆర్ వెల్ డెవలప్డ్. స్పెషలీ ట్రిచి నన్ను అడిగితే, వరంగల్లో ఫ్యాకల్టీ అంత గొప్పగా ఉండరు కానీ ట్రిచి అండ్ సూరత్కల్లో మీకు యూ విల్ గెట్ గుడ్ ఫ్యాకల్టీ, గుడ్ ప్లేస్మెంట్స్ ఆల్సో. సో తిరుపతి సెకండ్ జనరేషన్ ఐఐటి నుంచి, థర్డ్ జనరేషన్ ఐఐటి నుంచి సెకండ్ జనరేషన్ ఐఐటికి వచ్చేస్తుందని చెప్పాలి. ఇక్కడ తిరుపతి లొకేషన్ మెడ్రాసు అది దగ్గర ఉండడం వల్ల. సో తిరుపతిని పక్కకి పెడితే మిగిలిన ఐఐటీస్ చూసుకుంటే వాటి బదులు మీకు బ్రాండ్ ప్రిఫరెన్స్ లేకపోతే నన్ను అడిగితే ట్రిచి అండ్ సూరత్కల్కి కొంచెం హయ్యర్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. అదే బిట్స్, తప్పకుండా బిట్స్ పిలాని ఏ క్యాంపస్ అయినా, పిలాని క్యాంపస్ కానీ, హైదరాబాద్ క్యాంపస్ కానీ, ఆర్ ఏది గోవా క్యాంపస్ కానీ, యూ క్యాన్ గివ్ అ హయ్యర్ ప్రిఫరెన్స్ కంపేర్డ్ టు ఎనీ థర్డ్ జనరేషన్. ఇన్ఫ్యాక్ట్ సమ్ సెకండ్ జనరేషన్ ఐఐటీస్ ఆల్సో. కాకపోతే బిట్స్ పిలానీలో ఫీజు ఇస్ నాట్ అ ప్రాబ్లం అనుకోండి. ఇఫ్ యు ఆర్ బాదర్డ్ అబౌట్ ఫీజ్ దెన్ ఐ థింక్ మీరు ఐఐటీస్కి వెళ్ళాలి. ఈ ఫీజ్ ఇస్ నాట్ అ ప్రాబ్లం, ఎందుకంటే మీకు దాదాపుగా 30 to 35 lakhs అవుతుంది.
సో బిట్స్ పిలానీలో కంప్యూటర్ సైన్స్ థర్డ్ జనరేషన్ ఐఐటీస్ కన్నా డెఫినెట్లీ సుపీరియర్, కొన్ని సెకండ్ జనరేషన్ ఐఐటీస్ కన్నా ఇట్ ఈస్ సుపీరియర్. సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ. అండ్ సో ఈ 62 ఆప్షన్స్ మనకి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ అని చెప్పాలి. ఆ తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఏంటంటే మీరు ఎలక్ట్రిక్ అంటే సర్క్యూట్ బ్రాంచెస్ తీసుకోండి. సర్క్యూట్ బ్రాంచెస్ తీసుకుంటే కొంచెం అటువైపు కంప్యూటర్ సైడ్ వెళ్ళడానికి కొన్ని ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కూడా మీకు మ్యాథ్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత కొంచెం కాంపిటీషన్ ఉంటుంది, కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ కొన్ని ఉంటాయి, ప్లస్ ఎలెక్టివ్స్ తీసుకోవచ్చు, తర్వాత ఇంట్రెస్టింగ్ ఇంటర్న్షిప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ దట్ ఐ కెన్ గివ్ ఇస్ అరవింద్ శ్రీనివాస్, who is the founder of Perplexity. Perplexity in a company now which is even competing with Google in search, in terms of search. Ante AI based search anadi Perplexity is a company. Dani founder is Arvind Srinivas. He is from IIT Madras. Interestingly, he is not from computer science background. He is from electrical engineering background. So electrical engineering నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ అంటే సర్క్యూట్ బ్రాంచెస్. నెక్స్ట్ ఒకవేళ మీరు కంప్యూటర్ సైన్స్ తీసుకోకపోతే ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలి అంటే మీరు ఎలక్ట్రికల్ ఆర్ సర్క్యూట్ బ్రాంచెస్ కొన్ని మీరు తీసుకోవచ్చు. బట్ అగైన్ మళ్ళా వాట్ ఐ సెడ్ ఇన్ ద బిగినింగ్ దాట్ కోర్ బ్రాంచెస్ ఐఐటీస్లో తీసుకున్నా కూడా దానికి వాల్యూ ఉంటుంది అండ్ దే ఆర్ గుడ్. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ జనరేషన్ ఐఐటీస్లో కోర్ బ్రాంచెస్ నన్ను అడిగితే క్వాలిటీ ఆఫ్ రీసెర్చ్ దట్ ఈస్ బీయింగ్ డన్ in first generation IITs and the strength of the departments is more than computer science. In fact, computer science lo asalu research first generation IITs lo asalu research pedda goppaga em ledu, but core branches lo meeku research ekku jarugutundi in first generation IITs. So core branches kuda there is a lot of scope in IITs, especially first generation IITs. సో మీరు సీరియస్గా అదేదో ఆషామాషిగా నా కంప్యూటర్ సైన్సే కావాలి, కొంతమంది నాకు పేరెంట్స్ నాకు పంపిస్తుంటారు మెసేజెస్, మా కంప్యూటర్ సైన్సే కావాలి, ఇది ఒక పేరెంట్ అయితే మరీ టూ మచ్, నేను విఎన్ఆర్ విజేఐటీలో తీసుకోవచ్చా యాజ్ అపోజ్ టు ఐఐటీలో నాకు రాకపోతే, ఇలాంటి ఐ థింక్ దేర్ ఆర్ టూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్. మీరు ఆ కంపారిజన్ చేయకూడదు. సో ఈ కోర్ బ్రాంచెస్ మీద కూడా మీరు కొంచెం రీసెర్చ్ చేసి కొంచెం ఫోకస్ పెట్టాలి. సో ఆల్ ఇన్ ఆల్ కంప్యూటర్ సైన్స్ అంటే ఈ 62 బ్రాంచెస్ అన్నది మీరు 62 ఆప్షన్స్ అన్నవి మీరు సీరియస్గా కన్సిడర్ చేయొచ్చు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ జోసా కౌన్సిలింగ్.